పోలింగ్ నమోదవుతుంది, ఎందుకంటే అది 9 గంటల వరకు చూసుకున్నప్పటికీ కూడా కేవలం 5% మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. సో ఈక్వేషన్స్ చూస్తున్నాం, ఎంతో కొంత పెరిగినటువంటి పరిస్థితులు కనిపించినప్పటికీ కూడా ఎందుకో ఆ స్థాయిలో అనుకున్నంత స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ రాలేదు అనే ఒక భావన కూడా కలుగుతోంది. దానికి గల కారణాలు ఏంటి, అనేక విశ్లేషన్స్ కూడా మనం వింటున్నాం, ఈక్వేషన్స్ చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. 23% ఏపీలో మనకి చూస్తూ ఉంటే కనుక ఎంతవరకు పోలింగ్ పర్సంటేజ్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 11 గంటల వరకు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కనుక 24.87% పోలింగ్ నమోదైంది. ఏపీ అసెంబ్లీ విషయానికి వస్తే ఏపీలో మనకి 2 జరుగుతున్నాయి, అటు అసెంబ్లీ పార్లమెంట్ 2 జరుగుతున్నాయి. కాబట్టి ఏపీ అసెంబ్లీలో 11 గంటల వరకు మనం 23% ఓటింగ్ నమోదైంది. ఏపీలో లోక్సభకు సంబంధించి అంటే పార్లమెంట్కు సంబంధించి 23.10% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. తెలంగాణలో మనకి ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్ కూడా చూసాం, జరుగుతుంది లోక్సభ ఎలక్షన్స్. లోక్సభకు తెలంగాణకు సంబంధించి 24.31% పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది కదా, ఇక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి నమోదైనటువంటి పోలింగ్ ఎంత అంటే 16.34%, అంటే 16.34% పోలింగ్ అక్కడ నమోదైనటువంటి సిచ్యువేషన్ చూద్దాం. ఎందుకంటే 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి ఓటర్కి హక్కు అనేది ఉంటుంది. 6 గంటల తర్వాత కూడా మీరు వినియోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే 6 గంటల వరకు మీరు అక్కడ పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్లో ఉంటే కనుక అది నైట్ 8 o'clock అయినా తెల్లవారుజామున 3 గంటలు అయినప్పటికీ కూడా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 6 గంటల లోపు అంటే 6 గంటల కాకముందు మీరు పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్లో వేచి ఉంటే కనుక మీ ఓటు హక్కుని మీరు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఓటు హక్కుని మీరు బాధ్యతగా నిర్వర్తించవచ్చు అన్నమాట. 6 గంటలలోపు ఏదైనా జరగచ్చు. మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంత పర్సెంట్ ఓటింగ్ నమోదైంది అనేది రేపు ఉదయానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో మిడ్ నైట్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికి ఇంకా ఈవీఎంలు మొరాయింపులు, లేదంటే చాలా చోట్ల ఒక్క ఓటరు క్యూ లైన్లో నుంచిన ఓటరే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలంటే గంట సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో చంటి బిడ్డలతో ఇంకా క్యూ లైన్లో వేచి ఉన్నారు మహిళలు, వృద్ధులు. ఇంటి దగ్గర నుంచి ఓటింగ్ అంటే 80+ అంటున్నారు. 80 కన్నా బిలో ఉన్నటువంటి ఓటర్స్ కూడా వీల్ చైర్స్లో వస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మోసుకొని ఎత్తుకొని తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది 11 గంటల వరకు ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా దేశంలో ఎలక్షన్ జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. మేడం, అది ఇందాక నేను స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాను, మనకు 9 o'clock వచ్చింది, తక్కువ ఉంది. 11 o'clock వరకు నేను ఎక్స్పెక్ట్ చేసినంత వరకు 23% వరకు అన్న 25% ఎబోవ్ ఉంటే కూడా బాగుంటుంది అనుకున్నాను. సరే, మీరు అనౌన్స్ చేయడానికి ముందే నేను ఆల్రెడీ చెప్పిన ప్రకారం 23% వరకు రీచ్ అయిపోయారు. బట్ వాతావరణం అంటే ఎండ దృష్ట్యా ఇంకా ఎక్కువ నమోదయ్యి ఉండే 30% వరకు రీచ్ అయ్యి ఉంటే అంటే బాగుంటుందని అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే రూరల్ ఏరియాల్లో ఎక్కువ పర్సెంటేజ్ నమోదవుతుంది, సిటీకి వచ్చేసరికి తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కంటోన్మెంట్ని అసలు మరి ఎవరు అది పట్టించుకోవట్లేదా, మరి ఓటర్స్ దాన్ని కన్సిడర్ చేయట్లేదు తెలియదు. కానీ మామూలుగా 16% అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైనట్టు కనబడుతుంది అక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు సంబంధించిన దాంట్లో ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ కూడా చెప్పారు, ఈ పోలింగ్ మేనేజ్మెంట్లో అయ్యే అవకాశం కూడా ఉందని. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు గృహ సారథులు అని చెప్పేసి ఒక 50 ఇండ్లకు ఒక గృహ సారథులు పెట్టారు. అంటే రేపు పొద్దున ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నుండి మరి వాళ్ళు వర్కౌట్ చేసి మరి వాళ్ళందరినీ ఓటర్స్ని తీసుకొచ్చేసి ఓటింగ్ వేయించే పనులు ఏమైనా చేసుకుంటారా అట్లాంటి, అంటే వాళ్ళ బాధ్యతలే అది యాక్చువల్ పార్టీ పరంగా బాధ్యతలు అప్పచెప్పిన. సో ఆ మధ్యాహ్నం నుండి కనుక విపరీతంగా అంటే ఇప్పుడున్న పర్సెంటేజ్తో పాటు ఎక్కువ పర్సెంటేజ్ కనుక పోలింగ్ నమోదు కనుక అయ్యేది ఉంటే అది ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మేడం. సో నాట్ బ్యాడ్, బట్ 30% వరకు కనుక రీచ్ అయ్యి ఉంటే కనుక కొంచెం ఆశాజనకంగా ఉండేది. ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, దేశంలో రేపొద్దున ప్రాంతీయ పార్టీలదే ఎవరు నడవబోతుంది, ప్రాంతీయ పార్టీలే అధికారానికి రాకపోతున్నాయి అన్న విధంగా ఆయన మాట్లాడాడు. సరే, ఏది ఎట్లున్నా సరే ఇప్పుడు పోలింగ్ పర్సెంట్ 60% కనుక రీచ్ అవ్వగలిగితే 65% వరకు రీచ్ అవ్వతేనే దేశంలో కానీ ఎక్కడైనా కానీ బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మిగతా మీరు నార్త్ ఇండియన్ చూస్తే కూడా ఓటింగ్ పర్సెంట్ మనకన్నా చూసుకుంటే అట్లా ఎక్కువ పర్సెంటేజ్ మీకు పోల్ అవుతున్నట్టుగా కనబడుతుంది. సో మన ఏపీ తెలంగాణ ముఖ్యంగా ఏపీ 32% ఓటింగ్ నమోదైంది ఇప్పటి వరకు చూసుకున్నా సరే. తెలంగాణ కూడా 33% ఓటింగ్ నమోదైంది. అదే ఏపీలో అయితే
ఎక్కువ ఫోకస్ ఉందండి, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు చాలా మంది వెళ్ళారు. సో మీకు ఇంకా ఈ తెలంగాణలో కూడా మీరు చూస్తే లాస్ట్ టైం మనం 2018 ఎలక్షన్స్లో జరిగినప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్లో జరిగినప్పుడు కూడా ఏం చేశారంటే పొద్దున 10 గంటల లోపల రూరల్లో అందరూ కూడా ఓటింగ్ అంతా వాళ్ళది కంప్లీట్ అయిపోయింది, ఓటింగ్ వినియోగించుకున్నారు. సో ఇప్పుడు అట్లా కనబడట్లేదు, కొంచెం ఇంకా ఓటింగ్ పెంచుతూనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నరసింహరావు గారు, మీ ఈక్వేషన్స్ ఏంటి? చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఎప్పటికప్పుడు ఈసీ ఇచ్చిన వెంటనే కూడా మనకి స్క్రీన్ లో కనిపిస్తోంది ఏ రాష్ట్రంలో ఎంతవరకు పోలింగ్ పర్సంటేజ్ ఉందని. 9 వరకు చూసుకున్నా సరే మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఏపీలో 9% ఉంది 9 o'clock వరకు, ఇప్పుడు 23% అయింది. ఈ 2 hours టెన్యూలో మనకి జస్ట్ పెరిగింది, కాస్త చాలా తక్కువగానే కనిపిస్తుంది. తెలంగాణలో అదే 9 o'clock వరకు 9% ఉంటే ఇప్పుడు 24%, బీహార్లో 10% నుంచి 23%, జార్ఖండ్లో 12% నుంచి 27%, మధ్యప్రదేశ్లో 15 to 27%కి వెళ్ళింది. అదేవిధంగా మహారాష్ట్రలో చూసుకున్నా సరే 6% to